ఇవాల్టి వీడియోలో నరదృష్టి దోషం గురించి వివరంగా తెలియజేస్తాను. అసలు ఈ నరదృష్టి దోషం అనేది ఏమిటి? దాని గురించి మొదట చెప్తాను. సూర్యకిరణాలు వేడిగా ఉన్నట్లు, చంద్రుని యొక్క వెన్నెల చల్లగా ఉన్నట్లు, నరుని దృష్టి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మంచి చేసేది, మరొకటి దోషాన్ని కలగజేసేది. అంటే ఏదైనా ఒక జీవి యొక్క దృష్టి అంటే చూపుకి ఒక శక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి కానీ జీవి కానీ చూసే చూపులో ఒక శక్తి అనేది ఉంటుంది. అయితే ఎవరైతే మన మీద ప్రేమతో అభిమానంతో మనల్ని చూస్తారో, అది మనుషులు కానీ ఆఖరికి గ్రహాలైనా సరే, అప్పుడు మనకి మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి. అదే ఆ యొక్క దృష్టి ఈర్ష్య, అసూయ, ఓర్వలేని తనంతో కలిగి ఉంటే దాని ప్రభావం వ్యతిరేకంగా పనిచేస్తుంది. నరుని యొక్క చూపుకి నాపరాయి అయినా సరే బద్దలవుతుంది అని చెప్పని నానుడి ఎప్పటి నుంచో ఉన్నదే, ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు. అలాగే నరదృష్టి ఎవరికి కలుగుతుంది అంటే, అప్పటి వరకు సాధారణంగా జీవిస్తూ ఒక్కసారిగా లేదా క్రమక్రమంగా గొప్పవాళ్ళు అయినటువంటి వారికి ఈ యొక్క దృష్టి దోషం అనేది కలిగే అవకాశం చాలా బలంగా ఉంటుంది. అంటే నూతనంగా ఏదైనా స్థిరాస్తులు కొన్నవారికి, లేదు ఏదైనా ఇల్లులు కట్టిన వారికి, అలాగే నూతన వాహనాలు, ఖరీదైనటువంటి వాహనాలు, అలాగే ఆభరణాలు, చాలా ఖరీదైనవి, ఎక్కువ సంఖ్యలో ఆభరణాలు కొన్నవారికి, వారి యొక్క కెరీర్లో అంటే వారు చేసేటటువంటి కెరీర్లో గొప్ప విజయాలు, లాభాలు సాధిస్తున్న వారికి, బాగా ధనం సంపాదించే వారికి, అట్లాగే వృత్తిపరంగా అంటే వాళ్ళు సినిమా రంగానికి కానీ, రాజకీయాలు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదు చేతి వృత్తి కానీ, ఏదైనా సరే చేసి బాగా అభివృద్ధిలోకి వెళ్తున్న వారికి, అట్లాగే బాగా ధన సంపదలు, ఆస్తిపాస్తులు ఏర్పరచుకుంటూ ఉన్న వారికి, గొప్ప పేరు ప్రతిష్టలు కలుగుతున్న వారికి, ఇట్లా ఇలాంటి అభివృద్ధికరమైనటువంటి జీవితం లభించినటువంటి వారికి, వారు అంటే గిట్టని వారి వలన కానీ, లేదా కొంతమంది సహజంగానే వారితో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొంత ఈర్ష్య స్వభావం, అసూయతోటి నరదృష్టి ప్రభావం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ సినీ నటులు ఈ నరదృష్టి ప్రభావం వల్లనే అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడని ఆ విషయం మనకు తెలిసిందేను. అలాగే నరదృష్టి సోకినట్టు మనకి ఎలా తెలుస్తుంది అనేది ఒక ముఖ్యమైన విషయం. మనకి ఎలా తెలుస్తుందంటే,
చిక్కులు, చికాకులు ఎదురవటం, లేనిపోని సమస్యలు ఎదురవటం, మన తప్పు లేకపోయినా గానీ జరిగినటువంటి ఏదైనా ఒక వ్యతిరేకమైనటువంటి సంఘటన అది చుట్టుకోవడం, ఇట్లాగే అవమానాలు కానీ, అపనిందలు కానీ, ఆరోగ్య ఇబ్బందులు కానీ, ఇట్లాగే చేసే పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు ఎదురవ్వటం. తర్వాత ఈ నరదృష్టి బాగా ఎక్కువైతే గండాలు, ఆరోగ్య ఇబ్బందులు, ప్రమాదాలు, ఆయుర్దాయ దోషాలు కూడా కలిగేటటువంటి అవకాశం దాకా వెళ్తుంది. అలాగే వాళ్ళు చేసేటటువంటి ఆ వృత్తి వ్యాపారాల్లో వాళ్ళ కెరీర్లో కూడా అనేకమైన ఆటంకాలు, అడ్డంకులు ఎదురవడం అనేది దీని యొక్క ప్రభావం వలన జరుగుతుంది. ఈ నరదృష్టి అనేది ఏర్పడి దాని వలన ఇబ్బందులు కలుగుతున్న వారు ఎలా దాని నుంచి బయటపడాలి అనేటటువంటి విషయం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. నరఘోష నివారణ యంత్రం అది శరీరం మీద ధరించడం, అలాగే ఇంటి యొక్క గుమ్మానికి నరదృష్టి యంత్రం ఏర్పాటు చేయటం, అట్లాగే బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీయటం, టెంకాయ పైన కర్పూరం వెలిగించి దిష్టి తీయటం, అలాగే నిమ్మకాయలు 2 ముక్కలుగా వాటిని చేసి కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా కళ్ళు ఉప్పు ఒక చిన్న కొవ్వుగా పోసి అందులో చెరొక అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఆ నిమ్మ చెక్కలు ఉంచటం అనేది ఒకటి ఉంటుంది. అలాగే నిమ్మకాయ కుంకుమద్ది పిండేయటం, ఆ యొక్క రసాన్ని పిండినప్పుడు ఆ కుంకుమతో కలిసి అది ఎర్రగా నిమ్మరసం అనేది వచ్చి ఆ విధంగా కూడా దిష్టి దోషం అనేది తొలగిపోవడం. అట్లాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ దిష్టి తీసినటువంటి నిమ్మకాయలను కానీ వాటిని రోడ్డు మీదకి విసిరేయటం అనేది చేస్తుంటారు. అట్లాగే ఇంకొంతమంది గుమ్మడికాయలు, టెంకాయలు ఈ నలుగురు నడిచేటటువంటి రోడ్ల మీద ఈ పగలగొట్టడం లాంటివి కూడా చేస్తుంటారు. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే వాటిని తొక్కిన వారు ఆ దోషాలని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మన దోషాలు తొలగించుకోవడం మంచిదే కానీ అది ఇంకొకరికి తగిలించడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి అటువంటి పనులు మాత్రం చేయకూడదు. ఇంకా అన్నంతో, కళ్ళు ఉప్పుతోటి, ఎండు మిరపకాయలతోటి, నీళ్లతో కూడా దిష్టి తీసేటటువంటి పద్ధతులు అనేవి ఉన్నాయి. ఇట్లా ఈ యొక్క నరదృష్టి దోషం బాగా ఏర్పడినప్పుడు ఈ విధంగా దిష్టి తీసే విధానాలు అంటే మనకి ఏర్పడినటువంటి దోషాన్ని బట్టి చేసుకోవడం మంచిది. అలాగే ఇంకా బాగా ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఈ నరదృష్టి వలన ఏర్పడుతున్నప్పుడు జాతకం అనేది చూపించుకొని ఆయా గ్రహాలకి ఏం చేయాలో అవి చేస్తే ఆ యొక్క దోషాల నుంచి బయటపడటానికి మార్గం సుగమం అవుతుంది. ఇట్లాగే నరదృష్టిని నిర్లక్ష్యం అనేది చేయకుండా దానికి తగ్గట్టు తగిన పరిహారాలని చేసుకోవడం మంచిది. మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశం గురించి తెలియజేస్తాను. నమస్తే.